సోమందేపల్లి కేజీబీవీ పాఠశాలలో విద్యాశాఖ మంత్రి లోకేష్ జన్మదినం. విద్యార్థుల నడుమ లోకేష్ జన్మదిన వేడుకలు. విద్యార్థినులకు పుస్తకాల పంపిణీ. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు సోమందేపల్లిలో ఘనంగా జరిగాయి. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లిలో ఉన్న కేజీబీవీ పాఠశాలలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు కూటమి నేతలు వైభవంగా జరిపారు. గురువారం ఉదయం కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినీల నడుమ కేక్ కట్ చేసి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థినీలకు నోట్బుక్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డివి ఆంజనేయులు, మాజీ జెడ్పీటీసీ వెంకటరమణ, పట్టణ అధ్యక్షుడు వడ్డే సూరి, తొగటవీర క్షత్రియ సంఘం అధ్యక్షులు సిసి హరి, ఎంవిఓ ఆంజనేయుల నాయక్, తేదేప మండల కార్యదర్శి సూర్యనారాయణ, మాగచెరువు నరసింహులు, చాకర్లపల్లి శ్రీరాములు, డీలర్ బాలు, రంగన గోపాల్, గట్టు మహేంద్ర, మాజీ ఎంపీటీసీ కిష్ట, బాబయ్య, చెన్నాపురం మంజి తదితరులు పాల్గొన్నారు. నోట్ తీసుకో వెంకటేష్, ఇంకో బాబు తినిపించు. అట్లా పెట్టండి, అట్లా చేత పడుతుంది. మన లోకేష్ సార్ గారికి మీరు హ్యాపీ బర్త్డే చెప్పరా? చెప్పండి ఇప్పుడు అందరూ ఒకసారి ఈ పక్కరు పోండి, ఆడికి ఒక చేసేయండి. లైన్ గా రమ్మని ఊరు వెళ్ళిపోయినాక ఊరికిస్తాము. చిరంజీవి స్కూల్ ఎంతమంది ఉన్నారు? మళ్ళీ 19 రాదా? అట్లుండండి, ఇడియండి. ఓకే, లైట్ మొదలు మాన్ పెట్టిన సార్ చెప్పండి. ఓకే, మరి
ఇప్పుడన్నా అనండి అనండి ఇప్పుడన్నా ఓకే సార్ ఏంటి సరి తాగలా మీరు ఏంటి సరి తాగిందా ఈరోజు ఇక్కడ మనం రావడానికి కారణం మన ప్రీతమ నాయకుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఆ జన్మదిన కార్యక్రమాన్ని ఆ పండుగను ఈరోజు పిల్లల మధ్యలో జరుపుకోవాలని అందరూ నిశ్చయించినారు. దానికోసం అందరూ ఇక్కడ వచ్చాం. అదే భాగంగా ఇక్కడ అందరూ కూడా పిల్లలందరూ కూడా బుక్స్ కూడా ఇవ్వాలని ఇక్కడ గౌరవ మంత్రివర్యులు సత్యమ్మ గారు పిల్లలందరూ కూడా బుక్స్ తీసుకుపోయి బుక్స్ ఇమ్మని కూడా ఆయన ఆదేశించారు. అందులో భాగంగానే ఇక్కడ రావడం ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొని ఈ బుక్స్ కూడా మీ అందరికీ పంపిణీ చేస్తాం ఈరోజు. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు ఒక విద్యాశాఖని వినూత్న పద్ధతిలో అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విద్యా రంగంలో వినూత్నమైన మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఆయన అందరికీ కూడా జన్మదినంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.